Get up! Get up! ఈ రవీంద్రనాథ్ ఇక్కడుండగా ఈ జైలు నుంచి చిన్న చీమైనా తప్పించుకుపోలేదు. అండర్స్టాండ్? ప్రీతి అనబడే సినిమా నటికి పిచ్చి అభిమాని ముద్దాయి రాజా. ఆమె నటించిన చిత్రాన్ని ప్రదీప్ వికాస్ హేళన చేశారని 16 ఏళ్ల ప్రదీప్ను అక్కడికక్కడే 22 ఏళ్ల వికాసును జాగ్రత్తగా ప్లాన్ చేసి అతి దారుణంగా ముద్దాయి రాజా హత్య చేశాడని నిరూపించబడినందున ఐపీసీ 302 క్లాస్ 1A సెక్షన్ ప్రకారం ముద్దాయి రాజాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. గురు, ఓ సిగరెట్ ఇచ్చుకో. థ్యాంక్ యూ బ్రదర్. ఒరే చిన్న, ఉన్నది ఒకటే సిగరెట్ రా, అదే లాక్కుంటావే? ఉన్న జీవితం ఒక్కటే, అదే మన చేయి దాటిపోతూ ఉంటే చూస్తూ ఊరుకున్నాం. వేధవది సిగరెట్ పోతే బాధపడతావేంటి గురు? ఏడ్చావలేరా? ఆ మాట మాత్రానికి బ్రదర్, జీవితాన్ని చూసి నవ్వడం నేర్చుకున్న ఈ చిన్న ఎప్పుడు ఏడవడు, ఏడవబోడు. ఒరే, కోర్టులో మన నవ్వు చూసి జడ్జి గారే జడుచుకున్నారు, గుర్తుందా? ఇక మాకు మిగిలింది సైలెన్సే కదా సార్. ఆర్డర్ ఆర్డర్. శ్రీ జగదీష్ చంద్ర ప్రసాద్ ను మోసం చేసి డబ్బుతో పారిపోతున్న ఈ చిన్న రంగాలు తమకు అడ్డుపడుతున్న ఆ షాపు గుమస్తాలు నలుగురిని అతి దారుణంగా కత్తులతో పొడిచి చంపారని సాక్ష్యాధారాలతో నిరూపించబడినది. ఐపీసీ 302 క్లాస్ 1 సెక్షన్ A ప్రకారం ముద్దాయిలిద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది.
త్వరగా త్వరగా. భారత ప్రభుత్వం ఉరి శిక్షను రద్దు చేసి మీకు పెట్టిన భిక్ష ఈ బ్రతుకు. మీలో ప్రతి ఒక్కడు సాటి మనిషిని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన వాడే. మీరు చేసిన ఈ పాపానికి మిమ్మల్ని నిలువునా నరికినా తప్పు లేదు. ఈ దేశ పౌరులకు దూరంగా వెలివేయబడ్డ బ్రతుకులు మీవి. స్టాప్ ఇట్. ఈ సంఘం, ఈ దేశం జాలి తలిచి మిమ్మల్ని వదిలిపెట్టాయని మాత్రం మర్చిపోకండి. అఫ్ కోర్స్ ఇక్కడ మీకు కావలసినంత స్వేచ్ఛ ఉంది. దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే బ్రతికినంత కాలం సుఖంగా ఉండొచ్చు. మీకు తిండి బట్టలు మేమే ఏర్పాటు చేస్తాం. నెలకు పూట డ్రింక్స్ ఇస్తాం, వారానికి సినిమా చూపిస్తాం. కానీ ఏ పరిస్థితుల్లోనూ మమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నించకండి. ఇక్కడి నుంచి తప్పించుకోవడం జరగని పని. తప్పించుకోవాలని ప్రయత్నించే వ్యక్తిని మేము పశువు కన్నా హీనంగా హింసిస్తాం. ఆ హింస ఎంత భయంకరంగా ఉంటుందో మీ కళ్ళారా మీరే చూడండి. సెంట్రీస్ Come on, my sweet boy. Say now. పారిపోవాలని ప్రయత్నం చేస్తే ఏమవుతుందో చూశారుగా. జాగ్రత్తగా ఉండండి. నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? ఇప్పుడు వచ్చాను బాబాయ్. అంటే నేను ఏ సబ్ జైలుకి వెళ్ళినా దత్తపుత్రుల వెనకాల వచ్చేసేవాడి, చివరికి ఇక్కడ కూడా వచ్చేసావు అనమాట. వాట్ న్యూసెన్స్ యు ఆర్ డూయింగ్? ఆ తీగ దగ్గర వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుతుంది? ఆ తీగల్లో కరెంట్ పాస్ అవుతుంది. దానికి 3 అడుగులు దూరంలో ఉండాలి. అన్నట్టు వాడు ఎవడరా మీ వాడు? రంగగారు ఎక్కడా? లైఫ్ బాయ్ ఎక్కడ ఉంటుందో ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది. ఆ? టింగ్ టింగ్. రంగా రంగా బుచ్చి బాబాయ్. ఏమిట్రా మీ ఇద్దరు జంట కవుల్లా జాయింట్ గా వస్తున్నారనమాట. ఎప్పుడు అంతగా మరి. ఇదే నీ సెల్లు, లోపలికి వెళ్ళు. రాజా, ఏంటమ్మా నువ్వు ఒక్కడవే ఉన్నావా? పక్కన వాళ్ళు ఉన్నారు, కనిపించడం లేదు. లేదు, నా కళ్ళ నిండా నువ్వే ఉన్నావు, ఇంకెవ్వరూ కనిపించటం లేదు. ప్రీతి, నువ్వు అలా గారాబంగా మాట్లాడితే నేను రెచ్చిపోతాను. అలా కైపెక్కేలా చూస్తావని ఒక్క సినిమా కూడా వదిలిపెట్టకుండా చూస్తాను. మరి నన్ను కూడా వదలకుండా చూసుకో రాజా. రా రాజా. ప్రీతి, రాజా. ప్రీతి, రాజా. ప్రీతి. ఏంట్రా? సార్, ఎస్. పోటీకి వాతలు పెట్టి హింసించారు కదా, అది రూల్స్ కి విరుద్ధం కదండి?
మిస్టర్ రాజారాం, నువ్వు కొత్తగా వచ్చి చేరిన జూనియర్ ఆఫీసర్. నీకు రూల్స్ మాత్రమే తెలుసు, నాకు బాధ్యతలు కూడా తెలుసు. రూల్స్ ఉన్నవి ఖైదీలను అదుపులో పెట్టడానికి. వాళ్ళు మితిమీరినప్పుడు మనం కూడా రూల్స్ అతిక్రమించక తప్పదు. అయినా మనం ఆ మాత్రం రాక్షసంగా ఉండకపోతే వాళ్ళు మనల్ని కేర్ చేయరు. ఇది నీకు అనుభవంలో అర్థమవుతుంది. కొంతకాలం నువ్వు సలహాలు ఇవ్వకుండా జస్ట్ అబ్జర్వ్ చేయి చాలు. అండర్స్టాండ్? ఓకే సార్. యూ కెన్ గో. ఆ గోడ మీద ప్రీతి బొమ్మను అతికించింది నేను. వెర్రి నవ్వులు నవ్వినా, తిక్కవాగుడు బాగినా, మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసినా నీ శవలేస్తుంది. జాగ్రత్త. ఆగురు, వీడి సంగతి నేను చూస్తా. చూడండి సార్, అందరూ ఒక్కసారి ఇటు చూడండి సార్. ఆ గురుడి కోసం ఎదురు చూసి చూసి ఈ పాపకి గెడ్డాలు మీసాలు మొలిచాయి సార్. ఆ గురుడి మనసు మాత్రం కరగడం లేదు సార్. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి బాబు, ఎవరైనా సరే ఒక్కసారి ఆ గురుడికి చెప్పండి సార్. ఒరేయ్, ఈ చెంకి ఎవరు గుర్తుపట్టగలవారా? కామ్రేడ్స్, అందరూ ఒక్కసారి బాగా చూసేసుకోండి, మనసులో చేసుకోండి, నచ్చిన పని చేసేసుకోండి. ఊర్రా కన్నా సిగ్గుపడకుండా చూడు. రజ్జీ, ఇది నీ ప్రీతిరా బజ్జీ. ఫస్ట్ కిస్ నాది సార్. వీళ్ళని తీసుకెళ్లి సాలిటరీ సెల్ పడాయి. ఓకే సార్. త్వరగా త్వరగా. తొందరగా తాగరా. సాలిటరీ సెల్ అంటే ఏంటి? అంటేనా మీ అత్తోరు లేదు అదిరా. ఓ పదా. అలా ఉండదా పదా. కారం పదా. పదా. ఏయ్, చిన్న ఏమిట్రా? ఊరి చిన్న చిన్న ఊరి చిన్న 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 ఏమిట్రా? ఊరి చిన్న చిన్న. ఇప్పుడు కూడా నవ్వుతున్నావా? అసలు నీకు ఏడిపే రాదా చిన్న? ఏడుపా? ఏడ్చానురా, ఒక్కసారి ఏడ్చాను. అమ్మా నాన్న చచ్చిపోయిన రోజున కళ్ళ నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను. ఆ తర్వాత ఎప్పుడు ఎప్పుడు ఏడవనరా. అసలు అసలు నా కళ్ళలో నీళ్ళే రావురా. నేను ఎప్పుడు అస్సలు ఏడవనరా. కానీ కానీ ఆ రవీంద్ర గాడు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా కమిలిపోయింది, కళ్ళు బైర్లు కమ్మాయి,
పెదాలు చెట్లిపోయాయి. అసలు అసలు నా జీవితంలో ఎన్ని దెబ్బలు ఎప్పుడు తినలేదు తెలుసా? చాలా థ్రిల్లింగ్ గా ఉందిలే. ఆ థ్రిల్ గురించి నీకు చెప్పకుండానే పోతాననుకున్నా. ఒరే చిన్న, సెంటిమెంటల్ ఫుల్ ఏమిట్రా మాటలు? హలో గురుగారు. అబ్బా, మొన్న మీకు వాతలు పెడుతుంటే చూశాను సార్. హ్యాట్స్ ఆఫ్ బాస్. ఏమండోయ్, మీకే వాతలు ఉన్నాయి కదని చెప్పి మాకన్నా సీనియర్ గా ఫీల్ అయిపోకండి. మరి రేపు ఏదైనా గొడవ చేస్తే మాకు వాతలు పెడతారు. అప్పుడు మీరు మేము సమానం అయిపోతాం. అమ్మా, మీరు మీ ఇద్దరు పక్క అట్లండి. రండ్రా. ఏంటయ్యా ఎప్పుడు మాట్లాడా? గొడవ తగ్గించి పని చేయండి రా. 34, 35, 36, 37, 38, 42. ఏమిటి గురు ఇది? బయటపడే మార్గం ఇదా? ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఈ గదికి 46 అడుగుల దూరంలో ఒక డ్రైనేజీ పైప్ ఉంది. ఈ గది నుండి ఆ పైపులోకి సొరంగం తవ్వగలిగితే ఆ పైపు ద్వారా బయటికెళ్లి జైలు నుండి బయటపడచ్చు. అసలు స్వరంగా ఎలా తవ్వుతాం? దీంతో మొదలు ఈ గచ్చు తవ్వాలి. అది రాత్రిపూట తవ్వితే చప్పుడవుతుంది గనక పగలే తవ్వాలి. ఆ తర్వాత గచ్చు కింద మట్టి గనక రాత్రిపూట తవ్వినా ఎవరికి ఏ చప్పుడు వినిపించదు. మరి పగల మనల్ని గదుల్లో ఉంచరుగా, గచ్చెలా తవ్వుతాం? గంప తీసి పైకి కొట్టకెళ్ళా. ఏమైంది చిన్న? ఏమైంది చిన్న? చిన్న చిన్న ఏమైంది? ఏమైంది? ఏమైంది అతనికి? అదే తెలియట్లేదు సార్. మన క్యాంటీన్లో ఇడ్లీ కూడా ఎక్కుతున్నాడు సార్. చిన్న ఇడ్లీ ఎక్కుతున్నావా? చెప్పు చిన్న, ఏమైంది? ఏం చెప్పట్లేదు సార్. అతను ఏం చెప్తాడా? పక్కన ఉన్న అడుగు. ఏ రంగా, ఏమైంది? ఎప్పుడో వచ్చే కడుపు నొప్పి పుచ్చి కాసేపు సెల్లో పడుకో పెడితే తగ్గిపోతుంది. అయితే వెంటనే తీసుకెళ్ళి సెల్లో ఆగు చిన్న, ఇప్పుడే డాక్టర్ని తీసుకొస్తాను. కాసేపు ఓర్చుకో. అది కాదు చిన్న. కానండి దగ్గర వస్తున్నారా? మీకే నేను చెప్పేది. Stop it. Stop it, I say. Stop it. Carry on. శభాష్ రాజా, టైంకు సరిగ్గా దెబ్బ కొట్టావు. నచ్చిన మనుషుల కోసం అవసరమైతే దెబ్బ తింటాను, దెబ్బ కొడతాను. అదే మన స్పెషాలిటీ. గురు, కష్టాల్లో కలిసిన స్నేహం కలకాలం ఉంటుందంటారు. మన స్నేహం చిరకాలం నిలవాలి. కమాన్, చేతులు కలపండి. ఈ రోజుకి మనం అనుకున్న సాధించాం.